మొత్తం ఇట్లా నువ్వెన్ని చెప్పిన నువ్వు నాకు కావాలంతే. నేను సత్తరేగా నువ్వు చేయబట్టి. మనం లవ్ చేసుకున్నాం కదా, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా. అరే నేను నిన్ను పెళ్లి చేసుకోనరా. మళ్ళీ గిట్లని మాట్లాడతానవే నువ్వు. దండం పెడతారా నా సావు నేను సత్తా. నువ్వు పోయి ఇంకో దాన్ని తగులుకోపో. సిరి అదంతా పక్క పెట్టి కానీ నా నాలుకంతా వీక్తుంది. సిగరెట్ పైసలు సిగరెట్ తాగడానికి కూడా ఇప్పటికి నన్నే పైసలు అడుక్కుంటాను. నిన్ను ఎట్లరా పెళ్లి చేసుకునేది? ఎప్పుడా నీ బాధ ఏందో. అరే నా పిల్ల నాకు బ్రేకప్ చెప్పిందిరా. అరే నేనేం తప్పు చేసిండ్రా? ఎట్లా చేసినా నా ఫోన్ నాకు కావాలరా. అది మునుపట్లెక్క నా వెనక కుక్క లెక్క తిరగాలరా. అరే నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నారా, ఆయన నాటు మందులు ఇస్తాడు. ఆ మందు తీసుకుపోయి నీ పోరుకు పూసినావు అనుకో, నువ్వు చెప్పినట్టే ఏంటది. అరే దమ్మకొచ్చింది. ఇంకెక్కడ ఉంటారా? ఎక్కడనే ఉన్నాడు మొన్న వచ్చినప్పుడు అయితే. ముట్టలలో ఎక్కడో కాడ కూర్చుంటాడు. అరే ఇంకెక్కడున్నారా? ఆడున్నారా? అరే మన స్వామి చారా. అరే పారా దానికి స్వామీజీ ఆయననేరా స్వామి. స్వామీజీ నమస్కారం. ఏమిటి మీ సమస్య? స్వామి నా పోరి వేరేటోని పెళ్లి చేసుకుంటాను స్వామి. నేను ఎట్లా చేసానా స్వామి? నా పోరిని పెళ్లి చేసుకోవాలి. నా పోరి నా వెనకాల తిరగాల స్వామి. నేను నిల్చోమంటే నిల్చోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. అట్లా చేయాలంటే మీ దగ్గర ఏదో మందు ఉందంట కదా స్వామి, ఆ మందు కొంచెం ఇవ్వండి స్వామి. అవును, ఈ కాలం అమ్మాయిలు అందరూ నేను, అందుకే నేను నీ కళ్ళ ముందు ఇలా కూర్చొని. నువ్వేం బాధపడవు, మీ అమ్మాయి నువ్వు చెప్పినట్టుంటే నేను ఇంకా మరో మంది ఇస్తాను. ఓకే స్వామి. హమ్ తుమ్ హమ్ 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 తుమ్ తుమ్ హమ్ తుమ్. స్వామీజీ మంత్రం చదువుతాను రా, తుంపమనలేదురా. అవునా? ఓరు దెబ్బనా పరబ్బ హమ్ హమ్, ఓరు దెబ్బనా పరబ్బ హమ్ హమ్. సంపూర్ణ పునర్జన్మ ఓ శ్రీ రేపురా. రేపెందుకు? ఇవ్వనే రమ్మను. కొంచెం మంచి కొంచెం నిన్ను కొంచెం. థ్యాంక్ యూ సార్. నువ్వు మందు తీసుకెళ్ళి తన తలకి, కాళ్ళకి, చేతులకి, చెంపలకి కాయ. అప్పుడు నువ్వు చెప్పిన మాట ఉంటుంది. సరే స్వామి. స్వామి పైసలు పైసలకి సరే ఏం అవసరం లేదు. నేను ఆరోగ్య చేతిలో మోసపోయినాను. థ్యాంక్ యూ.
ఈ చెంపకేమంటిందే? అరే ఈ మెడ మీద కూడా ఏమంటింది కాదే? అర్రే ఇటు తిరుగు, ఇటు తిరుగు. ఇగో ఎంటికల కూడా ఏమంటింది. ఎక్కడి పోయినవే? నేను ఏడికోలేదు కానీ నువ్వేంద్ర అంత గిట్ల చేస్తాను. అరే నీ చేతులేందే ఇంత సాఫ్ట్గా ఉన్నాయి? దవ్వాడుతున్నావా? అరే పిచ్చిలేసినా ఇంకోసారి గిట్ల పిచ్చి పిచ్చ మాట్లాడను అనుకో చెప్పు తెగుతుంది. నేను అప్పుడే చెప్పినా కదా మంచి చెప్పులు కొందామని. ఏది చూపి, నిజంగా తగిందా? అరే ఏం కత్తి, మంచి చెప్పులు కొందాం. సార్ సామె చెప్పినట్టు మొత్తం పూసేసిన, ఒకసారి చెక్ చేద్దాం. సిరి అక్కడికి వచ్చి నిల్చోవే. అరే ఏమైందిరా నీకు? అరే నీ అమ్మ మందు పని చెప్తలేదా ఏంది? పోనీ అక్కడికి వచ్చి నిల్చోవే. అరే నాకు తెలుసురా నీకు నిజంగానే పిచ్చి పట్టింది, నేను పోతానా? సిరి సిరి ఆగవే. చల్ ఆగులే ఏం లేదు, నేను పోతానా. ఎలా కదా పోసింది, రేపు చెక్ చేద్దాం ఏమైతే తెలుస్తుంది. స్వామీజీ వర్కౌట్ అవ్వాలి. మందైతే తాగిపించిన అది పని చేస్తుందో పని చేస్తలేదో. ఈ అమ్మ అది ఇంకా అత్తలేదు. మందు కనుక పని చేయకపోతే అది ఖచ్చితంగా వేరేటని పెళ్లి చేసుకొని పోతుంది. నన్నైతే సచ్చిన చేసుకోదు. అమ్మా సమ్మక్క సారక్క తల్లి, ఎట్లా చేసైనా సరే నేను దాన్ని పెళ్లి చేసుకున్నట్టు చేయాలి తల్లి. అబ్బా ఏమైంది ఇంకా తెలియదు. రాత్రి నుండి నువ్వే మస్తు గుర్తుకొస్తాను. నిన్నెప్పుడెప్పుడు చూడాలని నా తల బద్దలైతుంది. అన్ని నీ గురించి ఆలోచనలు. రే నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళకు, నువ్వు లేకుండా నేను ఉండలేను. ఐ లవ్ యూ రా. చెప్పు నీకోసం ఏం చేయమంటే అది చేస్తా. ఏం చేయమంటావు చెప్పు. ఇక్కడికి వచ్చి నిల్చో. ఇంకేం చేయమంటావు చెప్పు. ఇక్కడికి వచ్చి నిల్చో. చెప్పురా నీకోసం ఏం చేయమంటావు. ఇంకా నేను కూడా వస్తా. నువ్వు నిల్చోమంటే నిల్చుంటా, కూసోమంటే కూసుంటా, నువ్వు వేడికి రమ్మంటే ఆడుకొస్తా. అరే ఏమైందిరా, ఏం ఆలోచిస్తున్నావు చెప్పు. మరి మొన్నటిదాకా నన్ను పెళ్లి చేసుకొని అన్నావు. అరే ఇప్పుడు చెప్తున్నా, నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకున్నావు. నీకోసం నేను చచ్చిపోతారా. చెప్పు, చెయ్యి కోసుకోమంటావా? నీకోసం కోసుకుంటా. మరి మొన్న ఏమన్నా పెళ్లి చేసుకుంటాను. అరే నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. నీకోసం ఆ పెళ్లి కూడా ఆపేస్తా. మా అయ్యా అవ్వ ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు వద్దురా. మరి సిగరెట్ పైసలు ఇస్తావా? సిగరెట్ పైసలు ఏంది, నీకు సిగరెట్ డబ్బానే కొనిస్తా. నాకు ఫోన్ పే ఇప్పుడు మరి. చేస్తా పట్టు.